భారతదేశంలో మనం చూసుకుంటే ఓషన్, రివర్, ఇన్లాండ్ అండ్ ఐలాండ్ టూరిజం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓషన్ హార్బర్, రివర్ అండ్ ఇన్లాండ్, ఐలాండ్ ఈ టూరిజం అంతా కూడా వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలి. అయితే 2047 కల్లా సముద్రం ఓషన్ టూరిజం, ఓషన్ క్రూజ్ టూరిజం లో 50 lakh ప్యాసింజర్స్ ని టార్గెట్ పెట్టడం. ఇప్పుడు దాదాపు 4.6 lakhs ఉంటే దాన్ని 50 lakhs కి టార్గెట్ పెట్టడం అనమాట. అంతేకాదు ఈ క్రూజ్ టూరిజం మనం ప్రమోట్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ఉంటుంది. దీనిలో ఉద్యోగాలు కల్పన చేయొచ్చు. దాంతో పాటు మన దేశంలో చాలా నదులు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా క్రూజ్ టూరిజం ప్రమోట్ చేయొచ్చు. ఇన్లాండ్ విత్ ఇన్ ద కంట్రీ చేయొచ్చు. అదే విధంగా మన చుట్టుపక్కల దేశాలు ఉదాహరణకి మనం చూసాం, మనకి శ్రీలంక ఒక పక్క ఉంది, మాల్దీవ్స్ ఇంకో పక్క ఉంది. ఈ చుట్టుపక్కల దేశాలని కనెక్ట్ చేస్తూ కూడా మనం నైబరింగ్ కంట్రీస్తో అలయన్సెస్ వేసుకుని క్రూజ్ టూరిజం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇట్లా క్రూజ్ టూరిజం సంబంధించి చాలా కొత్త ఐడియాస్ ఉన్నాయి. మనం గమనిస్తే కనుక యూరోప్లో డాన్యూబ్ రివర్, అదేవిధంగా చైనాలో యాంగ్జే రివర్, ఈ రివర్స్ చాలా పాపులర్ అంట క్రూజ్ టూరిజం. ఆ మోడలే మనం తీసుకుని కూడా చేయొచ్చు.